का टाइम था, मैं हैंड वॉश के लिए गया था, पीछे तूने मेरा लंच खा लिया। हाँ याद है, तू भी मेरा होमवर्क चुरा के मैम को दिखाया था ना। Those days were mesmerizing and unforgettable. ब्रो కూర్చోండి. Family are the friends we choose for ourselves. कभी हमारे साथ हंसने वाले, कभी हमारे साथ लड़ने वाले और कभी हमारे शरारतों के पार्टनर। दोस्ती में कोई रूल्स नहीं होते, सिर्फ मोमेंट्स होते हैं, कभी मस्ती वाले, कभी इमोशनल। True, friends are the family we choose for ourselves. And today's performance is a celebration of this beautiful bond. So get ready to see a dance filled with fun, emotion and lots of friendship moments. Presenting the friendship team dance, please welcome our performers of grade 10 boys with a huge round of applause. రే ఆగండి, అక్కడ ఒక పిల్లాడు నడుస్తున్నాడు, పదండి ఒకసారి. ఏమైంది చిన్న ఏడుస్తున్నావు? ఏమైంది చెప్పు, ఏడోకు. అన్న చూడన్న, నా ఫ్రెండ్స్ ఎప్పుడు నన్ను ఎగితాడు చేస్తారు, నా మీదనే కామెంట్ చేస్తారు. వాళ్ళల్లో ఒకరిగా నన్ను అస్సలు చూడట్లేదన్న. నాకు ఈ ఫ్రెండ్షిప్ అంటేనే విరక్తి పుట్టిందన్న. నాకు ఈ ఫ్రెండ్స్ వద్దు, ఎవరు వద్దన్న. అయ్యో, ఇదేనా నీ ప్రాబ్లం? దీనికే ఏడుస్తున్నావా? ఈ చిన్నదానికే ఫ్రెండ్స్ వద్దు ఎవరు వద్దు అంటున్నావా? సరే, నీకు చిన్న స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ నువ్వు విన్నాక కూడా నీకు ఫ్రెండ్స్ వద్దు ఎవరొద్దు అని నువ్వు నాకు చెప్పావనుకో, నువ్వు ఏం చేయమంటే నేను వచ్చేస్తాను. సరేనా? సరే అన్న, చెప్పు. బర్త్డే ఉంది, అందరూ మర్చిపోకుండా తప్పకుండా వచ్చేయండి, సరేనా? పొద్దున టోర్నమెంట్ ఉంది, గుర్తుంది కదా అందరికీ? సరే 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 మామ, పొద్దున వచ్చేసేయండి అయితే. చాలా బాగా ఆడుతున్నావు. ఇదంతా ఆడేది ఆ టోర్నమెంట్ డబ్బు కోసమే కదా. నీకు ఆఫర్, ఈ టోర్నమెంట్ ఓడిపో, ఆ వచ్చే డబ్బు కంటే ఎక్కువ డబ్బు ఇస్తా. ఆలోచించుకో, ఏదో డిప్రెషన్లో ఉన్నట్టున్నావు.
మ్యాచ్ డబ్బు కోసం ఓడిపోయావా? చెప్పరా, డబ్బు కోసం ఓడిపోయావా? అవునరా, డబ్బు కోసమే ఓడిపోయాను. డబ్బు కోసం అమ్ముడిపోతావా? ఛీ, ఏయ్ పదండ్రా. హలో, రే మీ మమ్మీ ఉన్నట్టుండి సడన్గా కళ్ళు తిరిగి కింద పడిపోయారా? హాస్పిటల్ తీసుకెళ్ళారు, అందరూ టెన్షన్గా. నువ్వు వచ్చేరా. అమ్మకి ఏమైంది? నాన్న అమ్మకి ఏమైందనా? అమ్మకి ఇప్పుడు పర్లేదురా, షీజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ముందు నువ్వు ఒకసారి ఇలా రా నాతో. నువ్వు నీ ఫ్రెండ్ పైన అసలు ఎందుకు అంత కోపం పెంచుకున్నావు? ఎందుకంత వాడిని ద్వేషిస్తున్నావు? వాడు అసలు మ్యాచ్ ఎందుకు ఓడిపోయాడు నీకు తెలుసా? వాడు మ్యాచ్ ఓడిపోయింది డబ్బు కోసం కాదు, మీ అమ్మ కోసం. మీ అమ్మకు హెల్త్ ఇష్యూ ఉందని తెలిసి దానికోసం వాడు ఓడిపోయి ఆ మనీ తీసుకొచ్చి ఇప్పుడు హాస్పిటల్లో పే చేసి మీ అమ్మని కాపాడాడు. ఆ విషయం తెలుసా? నువ్వు వాడిని అపార్థం చేసుకున్నావు. ఒక్కసారి వెళ్ళి వాడిని కలువు, వాడి ప్రేమ నీకే అర్థమవుతుంది. అనవసరంగా వాడిని ద్వేషించదురా. రే, ఎందుకురా ఇలా చేసావు? ఆ రోజే నాకు చెప్పుంటే బాగుండేది కదా. అయినా నాదేనా తప్పు, నన్ను క్షమించు. ఆ రోజు నువ్వు మ్యాచ్ ఎందుకు ఓడిపోయావో కనీసం నిన్ను రీజన్ అడగకుండా కూడా నీ మీద కోప్పడి నేను వెళ్ళిపోయాను. ఇన్ని రోజులు నిన్ను దూరం పెట్టాను. నన్ను క్షమించరా. నా తల్లిని నీ తల్లిలా భావించి ఇంత కష్టపడి మనీ తీసుకొచ్చి కట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్ యూ సో మచ్. స్నేహం అంటే నవ్వుల్లోనే ఉంటుందా, బాధలో నువ్వు ఉంటేనే దోస్తులు రా. మాది కాదు బాధనుకుంటే స్నేహం ఉండదురా. తప్పుల్లోనూ నీతోనే ఉన్నామురా, గొప్పల్లోనూ నీతోనే ఉన్నామురా. చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే వదలనురా. నీతో ఉంటూ బాధలు రాని మౌనం చూడకురా.
గొడవ వస్తే మళ్ళీ కలిసిపోయాం. అబ్బా ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలన్నా. హా, బాగుంది కదా. ఆ స్టోరీ ఎవరిదో కాదు నాన్న, నాకు మా ఫ్రెండ్స్కి మధ్యలో జరిగిన సిచ్యువేషన్ అది. అవునా అన్న? హా, అవును. మా ఇద్దరి మధ్యలో జరిగిన ఆ మిస్అండర్స్టాండింగ్ వల్ల మేము ఎంత దూరం అయ్యామో, ఎంత బాధపడ్డామో చూసావు కదా. సో మన ఫ్రెండ్స్ ఏదైనా చేస్తే దాని వెనకాల ఒక అర్థం ఉంటుంది. సో చిన్నప్పుడే ఫ్రెండ్స్ వద్దనుకోవద్దన్న, ఫ్రెండ్స్ అందరం కలిసి ఉండాలి. గొడవలు అవుతాయి, కలిసిపోతాం, మనస్పర్ధాలు వస్తాయి, అపార్థాలు వస్తాయి. బట్ వాటన్నిటినీ వదిలేసుకొని మళ్ళీ కలిసిపోవడమే నిజమైన ఫ్రెండ్షిప్. ఓకేనా? నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తావా? ఇప్పుడు కూడా వద్దు అంటావా ఫ్రెండ్స్? వెళ్తా.